రాష్ట్రంలో జిల్లాలోని దళితులపై అగ్రవర్ణాలు గతంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దాడులు చేస్తూ మానసిక శారీరక హింసకు గురి చేస్తున్నారని, అలాగే దళితులపై హత్యాయత్నాలు కూడా చేస్తున్నారని, వీటిపై ప్రస్తుత ప్రభుత్వం స్పందించి దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కృషి చేయాలని దళితుల ఐక్యవేదిక నాయకులు గౌడపేరు చిట్టిబాబు ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దళితులకు జరుగుతున్న దాడులు ఈరోజు చాలా ఘోరంగా ఉన్నాయి. తిరుపతిలో ఈరోజు కొత్త ఎస్పీ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి కేసుగా ఈరోజు ఆయన దళితులకు న్యాయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 25వ తారీఖు దళిత సంఘాల తరపున పోలీస్ స్టేషన్లో కంప్లీట్గా అలిపిరి పోలీస్ స్టేషన్లో దాన్ని సరిగా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి నచ్చిన కేసులు పెట్టడం, దాంట్లో ఎస్పీ గారిని కలవటం, మొన్న స్పందనలో ఎస్పీ గారు దళితులకు న్యాయం చేస్తానని చెప్పటం, విచారించి దాంట్లో కొత్త కేసులు ఇంక్లూడ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తొందరగా విచారించి మాకు నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఎస్పీ గారిని మేము మా దళిత సంఘాల తరఫున వేడుకుంటున్నాం. టీడీపీ నాయకులు కూడా మాకు ప్రలోభాలు చేస్తున్నారు. వాళ్ళ మీద విచారణ జరగాలి. ఏం దళితులకు దాడి చేస్తే టీడీపీ నాయకులు సహాయం చేయరా? జనసేన నాయకులు సహాయం చేయరా? ఈ విషయం మీద మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారిని కూడా కలుస్తున్నాం. అంటే దళితులకి కూటమి ప్రభుత్వం సహాయం చేయదా? అంటే నిందితులు వైసీపీ నాయకులకే సహాయం చేస్తుందా? తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులే వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళని కాపాడుతున్నారు. దీంట్లో దళితులకు న్యాయం చేయాలని మేము మీడియా తరఫున కోరి ప్రార్థిస్తున్నాం.